దానివల్ల ఈ విధంగా మనం ఒకసారి ప్రాణాయామం చేసి చేయడం వల్ల మనసు పరిగెట్టడం మానేసి స్థిరంగా నిలబడతాం. ఎప్పుడైతే ఇలా ఒక పక్క స్థిరంగా నిలబడిందో అప్పుడు మనకి మనసు కుదుటపడుతుంది, శరీరము కుదుటపడింది, మన దగ్గరికి మనసు కుదుటపడింది. సో ఇప్పుడు ఏంటంటే మనం స్థిరపడ్డాం. అయిన తర్వాత దేనికోసం చేస్తున్నాం? ఎక్కడ ఉన్నాం? మన భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం? కాల ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం? అవన్నీ కూడా మనలో ఉన్న దేవుడికి మన జీవుడు చెప్పుకోవాలి. అంటే మీరు మీలో లోపల ఒక జ్యోతి ఉంటుంది, ఆ జ్యోతికి చెప్పుకోవాలి. ఆ జ్యోతికి చెప్పుకోవడమే ఈ యొక్క సంకల్పం అన్నమాట. ఈ విధంగా కూడా నేను కాలమాన ప్రకారంగా ఈ ప్రదేశం ఈ కాలంలో ఉన్నాను, స్థలమానం ప్రకారంగా ఈ ప్రదేశంలో ఉన్నాను. అదే గంగా గోదావరి మధ్య దేశం, గంగకి గోదావరికి మధ్యలో ఉన్నాం. అంతే కదా, గంగ పైన ఉంది, గోదావరి మధ్యలో ఉన్నాం. లాంగల నదిగా స్పందించే నాగవల్లి నదికి పడమర వైపు ఉన్నాం. సాగర తీరస్థ దేశే, సాగర తీరానికి దగ్గరలో ఉన్నాం. అంతే కదా. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్ర సమీపే, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి దగ్గరలో ఉన్నాం. కదా పక్కన ఉండేది ఆ కొండ కదా, ఆ క్షేత్రం అంటే ఒక్కడే కాదు, ఆ కొండ మొత్తం కూడా ఆయన రూపమే. కాబట్టి ఆ క్షేత్రానికి దగ్గరలో ఉన్నామని చెప్పుకుంటాం. భూగర్భ అంటే స్థలమాన ప్రకారం ఎక్కడో చెప్పుకున్నాం. ఫలానా గోత్రం అని, ఫలానా పేరుతో మేము ఉన్నాం. మా కోరిక ఏమిటయ్యా అంటే మాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి, దీర్ఘాయుష్షు కావాలి. ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని రకాల కోరికలు ఉంటాయి? క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ. మామూలుగా మనం చెప్పే 2 వాక్యాల్లోనే మొత్తం మనకి జీవితంలో కావాల్సినవన్నీ ఉంటాయి. ఏమిటి? మేము క్షేమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, విజయాలు కావాలి, అభయం కావాలి. అంటే మనల్ని వెనకుండి మేము ఉన్నాం కదా అని ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి, అభయ ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, వీటితో పాటు ధరం కావాలి, ధర్మం. ఇవి చెప్పిన తర్వాత ఏం కావాలి? ధర్మం కావాలంటున్నాం. ధర్మంతో కూడి అర్థం కావాలి అంటున్నాం. చాలా కష్టమైన వ్యవహారం. అంటే ముందు మేము ధర్మంనే పట్టుకోవాలి మేము అని కోరుకుంటున్నాను. మీరు ధర్మంతో పట్టుకుని అర్థం సంపాదన చెయ్యాలి. అది ఎంత కష్టమైన వ్యవహారం. అంటే ధర్మంతో కూడిన సంపాదన మాకు కావాలి అని కోరుకుంటాం. అయితే ధర్మంతో కూడిన సంపాదనతో మా కోరికలు తీర్చుకోవాలి అంటున్నాం. ధర్మ అర్థ కామ 4 వరుసగా చెప్పడానికి కారణం అది. ముందు మేము ధర్మాన్ని మేము పట్టుకోవాలి, ఆ ధర్మంతో మేము సంపాదన చెయ్యాలి, ఆ సంపాదించిన దానితో కోరికలు తీర్చుకోవాలి. ఆ కోరికలు తీరగా ప్రశాంతంగా మేము మోక్షాన్ని పొందాలి. మోక్షం అంటే ఏం లేదు, మనకు ప్రశాంతమైన మనసుని కోరుకుంటాం. ఈ 2 వాక్యాలను మొత్తం మన జీవితం కావాల్సినవన్నీ కోరుకుంటున్నాం. అలాగే సంపూర్ణ ఆరోగ్యం ఇవన్నీ కూడా కోరుకుంటాం. ఏమిటి చేస్తున్నాము అంటే అమృత మృత్యుంజయ పాశుపతము అని యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ అస్త్రము అంటే ఇక్కడ తెలిసిందే, అస్త్ర శస్త్రాలు ఉపయోగించామంటారు. అస్త్రము అంటే శస్త్రము అంటే ఆయుధము అని అర్థం. అది కత్తి అవ్వచ్చు, గన్ అవ్వచ్చు, బాణం అవ్వచ్చు, కొడలు అవ్వచ్చు, ఏదైనా శస్త్రం. దానికి ఎటువంటి ఏం లేదు. మన శరీర బలం ఎంతో దాని బలం ఎంత, దాని బలం ఎంతో అంత చూపిస్తుంది. కానీ అస్త్రంగా వచ్చేసరికి మారుతుంది. శస్త్రము అంటే తెలిసింది ఆయుధం. అస్త్రం వచ్చేసరికి అంటే ఆ ఆయుధానికి మంత్రశక్తిని తోడు చేసి అప్పుడు వదిలేదాన్ని అస్త్రము అంటారు. దాన్ని అస్త్రము అంటే ఆయుధానికి మంత్రం కలిస్తే అస్త్రం అవుతుంది. మనకి ఉదాహరణకి రామాయణంలో చాలా చాలా పురాణాల్లో మనకు ఉంది. ఉదాహరణకి రామాయణంలో కనుక కాకాసురుడు, కాకి ఇంద్రుడు కొడుకు అనమాట. ఆయన కాకి రాములు వారు సీతమ్మ వారి ఒళ్ళో పడుకున్నప్పుడు ఆ కాకి వచ్చి పరీక్షిద్దామని ఉద్దేశంతో దానికి సరదా వేసి ఇది అమ్మవారి హృదయంలో, అంటే ఇక్కడ హృదయం అంటే ఈ భాగం మొత్తాన్ని గుండె ఇటుపక్క ఎడపక్క గుండె గుడిపక్క ఊపిరితిత్తులు వీటి ఈ భాగం అంతటినీ కలిపి హృదయం అంటారు. మామూలు హృదయం అంటే మాకు గుండె ఒకటే అనుకుంటారు కాదు. అంటే 24 గంటలు ఆకుండా పనిచేసేదాన్ని హృదయము అనే కూడా ఉంది సంస్కృతంలో. ఆ హృదయ భాగాన్ని వచ్చి పొడిచేస్తూ ఉంటారు. అలా పొడిచడం వల్ల ఏమైందంటే రక్తం వచ్చింది. ఆ రక్తం స్వామివారి పట్టగానే ఆయన కోపం ఏంటి రక్తం ఏంటి అని చెప్పి కోపాన్ని చూడగానే దూరంగా కాకి ముక్కుతో రక్తంతో ఉన్న కాకి వెంటనే కూడా ఆయన ఏం చేశారు, ఒక గడ్డి పరక తీసి మంత్రంగా వేసి ఆయన మీద గడ్డి పరకని ఆయుధంగా వాడి అస్త్రాన్ని వేసేశారు. వేసేసరికి ఆయన 3 లోకాలు వెళ్ళినా సరే ఎక్కడ ఆయనకి రక్షణ లేదు. మళ్ళీ రాముల వారి దగ్గర వస్తే ఆయన వదిలిందా నేను మళ్ళీ తీసుకోలేను కాబట్టి ఈ 2 కన్నుల్లో ఒక కన్ను తీసేసుకో అంటే ఆ బ్రహ్మాస్త్రం అంటే ఈ విధంగా అంత శక్తి ఉంది. శస్త్రానికి లేదు, మన శరీరం ఎంత ఉంటే ఎంత దానికంత అంతే. మంత్రానికి ఎలా కాదు. అదే అదేంటంటారు అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ. దానికి అసలు ఇంత అంటూ లేదు.
స్పీడ్ ఎంతైనా సరే ఇంకా ఇదిగా పెరుగుతూనే ఉంటుంది, అన్కాన్షియస్గా జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా ఇది పాశుపతం. అస్త్రం. అస్త్రం గురించి అర్థమైంది కదా. మరి పాశుపతం అంటే ఏంటి? పాశుపతం అంటే పరమేశ్వరుడి యొక్క మంత్రము పాశుపతము. పరమేశ్వరుడి యొక్క మంత్రం పాశుపతం. ఇది ఎవరు వాడారు అంటే అర్జునుడు వాడారు. అది మనకి ఎక్కడ ఎక్కువగా తెలుస్తుంది అంటే పాశుపతాస్త్రాన్ని ఎక్కడ వాడారు అంటే విరాట పర్వంలో అయిపోతుంది. అవ్వలేదని కాలం అవుతుంది. అజ్ఞానవాసంలో సంవత్సరం ఉండాలి అంటారు. అవ్వలేదని దుర్యోధన వాళ్ళు అంటున్నారు. అయిపోయిందని అర్జునుడు బయటకు చూపిస్తారు. ఇలా తీసుకొచ్చింది. అప్పుడు పాశుపతాస్త్రాలు వచ్చి అందరూ మాయగా పడుకునిపోయినట్టుగా చేస్తారు. ఎవరిని చంపాలి. చంపే ఉద్దేశం కాదు, మనకి అంతగించుకోవడమే కావాలి. సైంధవ పదంలో మళ్ళీ వాడు అది అంటే ఇప్పుడు గురి పెడతాం అక్కడ ఉన్నాయి ఇలా వెళ్ళారు చెప్తే ఎక్కడో ఉన్నది చెప్తారు అలా కొట్టడానికి పాశుపతం ఉంటుంది. మన పలానా పేరు చెప్పి అక్కడికి వెళ్ళి దాన్ని కొట్టు అంటే అక్కడే పడుతుంది. అంటే ఇప్పుడు మన సైంటిస్ట్ కనిపెట్టి చూసారా పలానా దాన్ని కొట్టాలి, చాలా దాన్ని కొట్టాలి అని ఎలా అయితే గ్యాదర్ చేస్తుందో అలాగే మన ఈ అమృత పాశుపతం మనం దేని గురించి అయితే చేస్తామో దాన్ని పాశుపతం. సైంధవుడు తలను తీసుకుని వెళ్ళి